5 more runs, man. Yeah, Let's do it. Yes. No. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడూ సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు. టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడూ తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్ళిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్. They hate me. సంపత్, దే కిడ్స్. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. Easy కదా? సార్ వీఆర్ సారీ సార్. సార్ మీకోసం మేము మ్యాచ్ గెలుస్తాం సార్. No, గౌతమ్. డోంట్ సే దాట్. మీరు ఆడేది నా కోసం కాదు, గోల్కొండ హై స్కూల్ కోసం.